నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే పాచిపోయిన ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నిస్తోంది. తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ పై మండిపడుతోంది. పాత ఆరోపణలకు సినిమా రంగు పోసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నిప్పులు చెరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ మండిపడుతోంది. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది. ఫైళ్లన్నీ వారి దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలవుతాయా అంటూ ప్రశ్నిస్తోంది. సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా? పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైతువారీ పట్టాలిచ్చిన మాట వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి విచారణల మీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. ఇన్ని రోజుల్లో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. నేపాల్కు ఎర్రచందనం అంటూ ఇదే పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు చేశారు. నిరూపించాలని మిథున్ రెడ్డి సవాల్ విసిరితే ఇప్పటికీ దానిపై నోరు మెదపలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుఫాను నష్టపరిహారం అందించలేక, ఇంకా అనేక సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ దుయ్యబట్టింది.